డీలిమిటేషన్ అంటే ఏంటి? అంటే డీలిమిటేషన్ అనగా ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన. అంటే ఏదైతే మనకు నియోజకవర్గాలు ఉన్నాయో పార్లమెంటుకు సంబంధించి లేదా రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల మార్పు, ఏదర్ బౌండరీ మారవచ్చు లేదా ఆ యొక్క జనాభా ఆధారంగా చేసుకొని ఆ యొక్క నియోజకవర్గాల యొక్క సంఖ్య కూడా మారవచ్చు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ విద్యార్థులు గమనించాలి. ఈ యొక్క డీలిమిటేషన్ అనేది ఎందుకు చేస్తారంటే ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కును, ప్రజలందరికీ సమానమైనటువంటి ప్రాతినిధ్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ డీలిమిటేషన్ కమిషన్ అనే దాన్ని మనం ఏర్పాటు చేస్తాము. ఈ డీలిమిటేషన్ కమిషన్ ఎలా ఏర్పాటు చేస్తామంటే భారత రాజ్యాంగంలో 82 మరియు 170 ఆర్టికల్ ప్రకారం ఈ డీలిమిటేషన్ కమిషన్ని అఫీషియల్గా డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ ఆధ్వర్యంలో, ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ కమిషన్ తీసుకున్నటువంటి ఏదైనా డెసిషన్ కావచ్చు, ఆ డెసిషన్ అనేది కోర్టులో మనం సవాల్ చేయడానికి అవకాశం ఉండదు. భారతదేశంలో 1972వ సంవత్సరం నుండి 2002వ సంవత్సరం వరకు మనం ఈ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అనేక రకాల మార్పులు చేర్పులు నియోజకవర్గాల పునర్విభజన నుండి చేయడం జరిగింది. కానీ 2001 తర్వాత ఏర్పడినటువంటి డీలిమిటేషన్ కమిషన్ అయితే ఉందో అది రాష్ట్రాల యొక్క పునర్విభజనను చేయలేకపోయింది. కాబట్టి 2026వ సంవత్సరంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ మహిళా బిల్లుతో పాటుగా ఈ డీలిమిటేషన్ అనేటువంటి బిల్లును ఈ యొక్క పార్లమెంట్లో పొందుపరచడం జరిగింది. కాకపోతే అనివార్య కారణాల వల్ల ఎన్డీఏ గవర్నమెంట్కి తగినటువంటి సంఖ్యాబలం మెజారిటీ లేకపోవడం వల్ల అది వీగిపోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించి అందరికీ సమానమైనటువంటి ప్రాతినిధ్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లుని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క అంశాన్ని గురించి మనం అకాడమిక్లో భాగంగా మనం చాలా డీప్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఈ యొక్క విషయం ఇది. థ్యాంక్ యూ.